ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్ళామంటే చాలండి, బజ్జీల బండి మీద వేసే ఆ మిర్చి బజ్జీల స్మెల్ రాగానే మిర్చి బజ్జీ తినేయాలనిపిస్తుంది. కానీ పిల్లలకైనా మనకైనా రోడ్ సైడ్ ఫుడ్ తినడం సేఫ్ కాదండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో మనకి తెలియదు. వాళ్ళు ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ ని రిపీటెడ్ గా యూజ్ చేస్తారండి. అండ్ రోడ్ పై ఉన్న డస్ట్ అంతా కూడా ఆ బజ్జీల పైన ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈ రోజు మనం మన కుకింగ్ థియేటర్ లో హోటల్స్ లో మరియు బజ్జీల బండి మీద వేసే మిర్చి బజ్జీ ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. మిర్చి బజ్జీ కోసం మనం ముందుగా 2 కప్పుల శనగపిండిని జల్లించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు అండ్ 1/2 స్పూన్ వేయించుకొని పెట్టుకున్న కొత్తిమీర పొడి వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత పిండి ఉండలు లేకుండా కలిపి కొద్ది కొద్దిగా నీరు వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు నీరైతే ఒకేసారి పోసేయకండి. కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేస్తూ పిండి కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మిర్చి బజ్జీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా కలిపేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బీట్ చేస్తూ కలుపుకున్నట్టయితే చిన్నగా ఉండలు ఏమైనా ఉంటే కరిగిపోతాయండి. మరియు మిర్చి బజ్జీ కాలిన తర్వాత పిండి అనేది ఉండలుగా కాకుండా బజ్జీ అనేది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉంటుంది. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారుగా, పిండి ఇలా చిక్కగా జారినట్టుగా ఉంటేనే మిరపకాయకి పిండి బాగా పట్టి మనకి బజ్జీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కనుంచి మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలకి ఘాట్లు పెట్టుకుంటూ లోపల ఉన్న గింజలన్నిటిని తీసేయాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కొత్తిమీర పొడి మంచిగా కలుపుకొని ఇంతకుముందు మిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో ఈ మసాలాని నింపేయండి. ఇలా మసాలా నింపడం వల్ల మిర్చి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ని వేయండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగానే కలుపుకున్న పిండిలోకి 1/2 స్పూన్ వరకు సోడాని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇలా చివర్లో సోడాని వేసుకొని కలపడం వలన మనకి మిర్చి అనేది ఆయిల్ ని ఎక్కువగా పీల్చుకోకుండా మంచిగా పొంగి పైన క్రిస్పీగా లోపల స్పాంజీలా వస్తుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిని పిండిలోకి ముంచి, ఇలా ముంచిన తర్వాత మనం కట్ చేసుకున్న భాగం ఉంటుంది కదా, ఆ సైడ్ ని గిన్నెకి రాసి ఆయిల్లోకి తీసుకోండి. ఇలా పిండిలో ముంచిన మిర్చిని ఒకసారి గిన్నెకి అంటించుకొని తీసుకోవడం వల్ల మనకి మిర్చి అలాగే పిండి 2 బాగా కాలి మంచి టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మనం అలా చేయలేదంటే పిండి మాత్రమే మంచిగా ఉడికి మిర్చి అనేది అలాగే ఉంటుందండి. చూస్తున్నారుగా, బజ్జీ అనేది చాలా బాగా పొంగింది కదా. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేయాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో చేసినట్టయితే లోపల పిండి మొత్తం అలానే ఉండి పైన మాత్రమే కాలుతుంది. అలాగే బజ్జీ కూడా మాడిపోతుందండి. బజ్జీ కాలిందా లేదా తెలుసుకోవాలంటే మిర్చి పర్ఫెక్ట్ గా కాలితే బజ్జీ కూడా మిర్చితో సమానంగా పర్ఫెక్ట్ గా కాలుతుందండి. ఇప్పుడు ఇదే పిండితో ఆలు బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆలు పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి, ఇప్పుడు ఆలుని మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ లో వేసి తడిని ఆరనివ్వండి. తడి ఆరిన తర్వాత వీటిని ఆయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. ఆలు బజ్జీ అనేది డైరెక్ట్ గా కాకుండా ఇలా ఆలుని ఆయిల్లో ఫ్రై చేసి బజ్జీ వేసామంటే చాలా బాగుంటుందండి. ఆలుని డైరెక్ట్ బజ్జీ వేసామంటే లోపల ఆలు అనేది ఉడకకుండా బజ్జీ అంత బాగోదండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆలు అనేది నేను చూపిస్తున్న విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆలుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చల్లారిన ఆలుని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా అన్ని స్లైసెస్ ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు బజ్జీని 2 వైపులా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోండి. బజ్జీలు వేసేటప్పుడు ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ మిర్చి బజ్జీ అయినా సరే, ఆలు బజ్జీ అయినా సరే ఇలా చేశారంటే మనం హోటల్లో కొనుక్కునే బజ్జీలాగా మంచి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక 5 మిర్చి తీసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చి సూపర్ టేస్టీగా ఉంటాయండి.
ఈ ఫ్రై చేసిన మిర్చిని పక్కన తీసుకోండి. చూడండి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది కదా. ఉడికిన తర్వాత పిండిని చూడండి చాలా స్పాంజీగా వచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లోకి ఈ మిర్చి బజ్జీని చేసి ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారు. మీరు మీ ఇంట్లో ఈ మిర్చి బజ్జీ మరియు ఆలు బజ్జీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.